హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈ రోజు నుంచి మన ఛానల్లో నీ పెయిన్ రిలీఫ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చేసి మనం మోకాళ్ళ నొప్పుల్ని మాత్రలు లేకున్నట్టు న్యాచురల్ పద్ధతిలో మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎలా తగ్గించుకోవాలి అనేది మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. చాలా మంది కామెంట్స్ లో, వాట్సాప్ మెసేజెస్ లో, అలాగే నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చినప్పుడు కూడా నీ పెయిన్ ఉంటే ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో అందుకోసమే మన ఈ నీ పెయిన్ రిలీఫ్ సిరీస్ లో ఫస్ట్ వీడియో నీ డైట్ గురించే చేయడం జరిగింది. సో జాగ్రత్తగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ డైట్ అనేది మనం ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు, అలాగే మోకాళ్ళ నొప్పులు వాపున్నోళ్ళు, అలాగే మోకాల్లో లిగమెంట్ ఇంజురీస్ అయిన వాళ్ళు, అలాగే మినిస్కస్ టియర్ అయిన వాళ్ళు, అలాగే కార్టిలేజ్ అంటే మోకాలు అరిగిపోయినాయని చెప్తారు కదా, సో వాళ్ళు, అలాగే సాధారణంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు కదా, ఏ పని చేసినా ఏదైనా కింద కూర్చొని పైకి లేయాలనుకున్నప్పుడు కూడా కొద్దిగా మోకాలు నొప్పిస్తున్నాయప్ప, మోకాలు పట్టేసింది అని చెప్తుంటారు చూడు, వాళ్ళు కూడా ఈ డైట్ అనేది ఫాలో చేయొచ్చు. 100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దానికన్నా ముందు మన ఛానల్ని చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టు చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని చూడండి. అలా అయితే ఇంకా చాలా మందికి మనం వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో లైక్ కూడా చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ షేర్ చేయడం వల్ల మీలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి మన వీడియో అనేది చేరుతుంది అనమాట. సో దయచేసి ప్లీజ్ వీడియోస్ అనేది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఈ సమస్య అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మనం మోకాలు అరిగిపోయినప్పుడు, మోకాల్లో వాపు వచ్చినప్పుడు, ఆస్టియో ఆర్థరైటిస్ ఫామ్ అయినప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫామ్ అయినప్పుడు, కొంతమంది కింద పడి లిగమెంట్ టియర్ అయినప్పుడు, మినిస్కస్ టియర్ అయినప్పుడు మనకి నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎన్ని మాత్రలు వేసుకుంటే కూడా మనకి నొప్పి అనేది తగ్గదు. ఆ నొప్పికి మాత్రలు తిని 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 అలిసిపోయి ఉంటారు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అనేది ప్రత్యేకంగా చేయడం జరిగింది. అలాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్నోళ్ళకి మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది పెయిన్ రిలీఫ్ నుంచి. అలాగే గ్రేడ్ 4, గ్రేడ్ 5లో ఉన్న వాళ్ళకి ఈ డైట్ అని కానీ ఫాలో అవుతే ముందున్న నొప్పి కంటే కొద్దిగా కాస్త రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. గ్రేడ్ 4, గ్రేడ్ 5లో ఉన్న వాళ్ళకి సాధారణంగా అంటే ముందు ఉన్న నొప్పి కంటే కొద్దిగా నొప్పి అనేది బెటర్మెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో అనేది ముఖ్యంగా 8 అంశాల మీద డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ గురించి, అంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మన మోకాల్లో ఉన్న వాపుని తగ్గించుకోవచ్చు. సెకండ్ వచ్చేసి కార్టిలేజ్ డీజనరేషన్ అనమాట. సో కొంతమందికి మోకాలు అనేది అరిగిపోయినాయని చెప్తుంటారు కదా, సో వాటిని ఎలా, ఏ ఫుడ్ తీసుకుంటే మనం దాన్ని రికవరీ చేయగలము అనేది మనం తెలుసుకుందాం. అలాగే కొల్లాజన్ రిచ్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం అనమాట. ప్రోటీన్స్, మెగ్నీషియమ్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి, ఏ ఫుడ్ తీసుకుంటే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ హైలూరిక్ యాసిడ్ గురించి, అంటే మన మోకాల్లో గొజ్జుని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది. ఈ పాయింట్ మాత్రం మిస్ కాకండి, ఖచ్చితంగా చూడండి వీడియోని. నెక్స్ట్ వచ్చేసి బోన్ అండ్ మజిల్ అనమాట. బోన్ని, మజిల్ని కూడా మనం స్ట్రెంత్ చేయాల్సి ఉంటుంది. మోకాల దగ్గర ఉండే ఎముకని అలాగే కండని కూడా స్ట్రెంత్ చేయాల్సి ఉంటుంది. ఏ ఫుడ్ తీసుకుంటే మనం స్ట్రెంత్ చేసుకోగలం అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. తర్వాత వచ్చేసి వెయిట్, బరువు అనేది కూడా తగ్గాల్సి ఉంటుంది. సో బరువుకు సంబంధించింది కూడా మనం దీనిలో చెప్పడం జరుగుతుంది. స్ట్రెస్ రిలీఫ్, 7వది వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్ అనమాట. సో దానికి మనం ఏం చేయాలా అంటే, ఈ 7 పద్ధతుల్ని కానీ మనం పాటిస్తే మనకున్న మోకాలి నొప్పుల్ని మనం 100% అంటే 100% తగ్గించుకోగలము. ఓకే, ఈ మోకాలు నొప్పులు అనేది ఒక మెకానికల్ ప్రాబ్లం అనమాట. ఇది ఎక్సర్సైజ్ తోనే మనం ఈ ప్రాబ్లంని మనం సొల్యూషన్ అనేది ఇవ్వగలము. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి.
ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది మన ఛానల్లో చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్ చెక్ చేస్తే మీకు ఆ ఎక్సర్సైజ్ అనేది దొరుకుతాయి. ఇందులో నేను చెప్తున్నాను, దీంట్లో మీకు నేను వెజ్ డైట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. నాన్ వెజ్ డైట్ అయితే నేను చెప్పడం లేదు. దానికోసం నేను సపరేట్ గా మళ్ళీ వేరే వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి వెజ్ డైట్, ప్యూర్లీ వెజ్ డైట్. ఓకే, సో దీన్ని మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ గురించి తెలుసుకుందాం. మోకాళ్ళు వాపు అనేది రావడం జరుగుతుంది, కొంతమంది లోపల నొప్పిస్తుంది, నడిచేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, రాత్రి పడుకునేటప్పుడు మంటగా ఉంటుంది అని చెప్తుంటారు కదా. వాటికి ఏ ఫుడ్ తీసుకుంటే మనకి రిలీఫ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోమోగనేట్, దానిమ్మ పండు అనమాట. సో దానిమ్మ పండు తినాలి. అలాగే సెకండ్ వచ్చేసి మనం చేసుకుంటాం కదా, చేసుకునే వంట నూనె వాడతాం కదా, అది వచ్చేసి ఆలివ్ ఆయిల్ వాడితే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మూడోది వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అంటే పచ్చి కూరగాయలని మీరు తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, పచ్చి ఆకుకూరల్ని మీరు తీసుకోవాలి. సో ఈ మూడిటి కానీ మీరు తీసుకుంటే మీకు యాంటీ ఆక్సిడెంట్ అనేది మీ బాడీలోకి వస్తుంది అనమాట. సో దానివల్ల మీకు ఆ ఇన్ఫ్లమేషన్, వాప్ అనేది ఉంటుంది కదా, సో అవి అనేది తగ్గిపోతాయి. సెకండ్ వన్ వచ్చేసి కార్టిలేజ్ డీజనరేషన్. సో డీజనరేషన్ అంటే అరిగిపోయింది, అంటే మనకి కాళ్ళు అనేది అరిగిపోయినాయని చెప్తారు కదా. సో అక్కడ ఒక పొరలాగా ఉంటది అనమాట. సో దాన్ని మళ్ళీ మనం రీగెయిన్, సో అది ఎక్కడ వెళ్ళిపోయింది మళ్ళీ అది రావాలి కదా. సో అది రావాలంటే మనం ఏం తినాలంటే విటమిన్ సి ఉత్పత్తి చేసే పండ్లను అనేది మనం తీసుకోవాలి. ఆరెంజ్, లెమన్, స్ట్రాబెర్రీస్. లెమన్ తో మీరు జింజర్ ని మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు, మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది. కొల్లాజన్ రిచ్ ఫైబర్స్ ఎందులో దొరుకుతుంది, ప్రోటీన్స్, మెగ్నీషియం మనకి ఎందులో దొరుకుతాయి అనేది. సో ఇవి వచ్చేసి మనకి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. మన కార్టిలేజ్ అంటే మనకు అరిగిపోయి ఉంటుంది కదా, సో ఆ లేయర్ ని కంప్లీట్ చేయడానికి, అది స్మూత్నెస్ రావడానికి, అది మళ్ళీ ఉత్పత్తి కావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అవి ఏం తీసుకోవాలి అంటే బెర్రీస్, అలాగే గార్లిక్, మనం గార్లిక్ ని ఎక్కువగా తినాలి. అలాగే రెడ్ అండ్ ఎల్లో వెజిటేబుల్స్, అవి మనం ముఖ్యంగా తీసుకోవాలి. అవి తీసుకోవడం వల్ల మన ఒంట్లోకి వచ్చేసి ప్రోటీన్స్, అలాగే మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ మనకి బాడీలోకి అందుతాయి అన్నమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్ హైల్యూరిక్ యాసిడ్ అన్నమాట. సో ఇది ఏం పనిచేస్తుంది అంటే మనకి మన బాడీలో మూమెంట్ అనేది ఫ్రీ చేస్తుంది. మీరు నడిచేటప్పుడు మూమెంట్ అనేది ఫ్రీ చేస్తుంది, అంటే గ్రీస్ లాగా పనిచేస్తుంది అనమాట. మనకు ప్రతి ఒక్క జాయింట్ లో సైనోవల్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లూయిడ్ మనకి వెళ్ళిపోయినా కూడా మనకి పెయిన్స్ అనేది ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. వాటి వల్ల కూడా మనకి మోకాలు నొప్పులు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆ గ్రీస్ ని ఎలా మనకు ఉత్పత్తి చేసుకోవాలి అంటే, సో అది కానీ తక్కువ అయింది అనుకో, డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా, డైరెక్ట్ గా మీకు సమస్య ఎక్కడుందో అక్కడే మీకు ఇంజెక్షన్ వేస్తారు. అదేం ఇంజెక్షన్ వేస్తారంటే హైల్యూరిక్ యాసిడ్. ఈ ఇంజెక్షన్ అనేది వేస్తారు. ఇంజెక్షన్ వేయించుకొని బాధపడడం కంటే మీరు న్యాచురల్ పద్ధతిలోనే మీరు దాన్ని గెయిన్ చేసుకోవచ్చు. సో దానికి మీరు తినాల్సింది ఏమి అంటే నట్స్ అంటే ఆల్మండ్స్ మరియు వాల్నట్స్ తీసుకోవాలి. అలాగే బ్రోక్లీ తీసుకోవాలి. అలాగే పంప్కిన్ సీడ్స్ ని తినాలి. ఇవి తింటే మీ కాళ్ళలో గొజ్జు అనేది పెరుగుతుంది, అంటే గ్రీస్ అనేది పెరుగుతుంది. ఒక జెల్ స్ట్రక్చర్ ఒక టైప్ ఉంటుంది అనమాట. అది ఉంటేనే మనకి స్మూత్ గా ఈ మూమెంట్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు నా చెయ్యి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మన మూమెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ జెల్ సబ్స్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ గ్రీస్ అని అంటాం. సో అది మనకు రావడం జరుగుతుంది మీరు ఈ చెప్పిన ఈ 3 పదార్థాలని తీసుకుంటే. ఫిఫ్త్ వన్ వచ్చేసి బోన్ అండ్ మజిల్. మన బోన్ ని స్ట్రాంగ్ చేయాలి, మజిల్ ని కూడా స్ట్రాంగ్ చేయాలి. స్ట్రాంగ్ చేయాలంటే మన బాడీలోకి విటమిన్ డి అనేది వెళ్ళాలి. సో అర్లీ మార్నింగ్ విటమిన్ డి కోసం మీరు ఎండలో కూర్చోవాల్సి ఉంటుంది అప్ టు 40 minutes వరకు. మరి మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏది అంటే మష్రూమ్స్,
అనేది తీసుకోవాలి. అలాగే స్పినచ్ వెజిటేబుల్స్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో అవి తీసుకోవడం వల్ల మన బోను మజిల్ అనేది స్ట్రాంగ్గా మారుతాయి. 6th వన్ వచ్చేసి వెయిట్ రిడక్షన్. మన వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొంతమంది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా నీ అనేది వస్తుంటుంది, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నీ అనేది పెయిన్ వస్తుంటుంది. సో ఉండాల్సిన మీ హైట్ కంటే మీరు వెయిట్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వెయిట్ రిడక్షన్ చేయాలంటే ఫస్ట్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. అలాగే డైట్ని కంట్రోల్లో చేయాలి. డైట్కి సంబంధించిన నేను వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే అవాయిడ్ అసిడిక్ ఫుడ్స్ అనమాట. అసిడిక్ ఫుడ్స్ అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. హోటల్లో మీరు పిజ్జా, బర్గర్స్ అలాంటివన్నీ మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7th వన్ వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్. అవును, స్ట్రెస్ వల్ల కూడా మనం చాలా ఒత్తిడికి గురైనప్పుడు కూడా మనకి ఈ పెయిన్స్ అనేది రావడం జరుగుతాయి. సో వాటి కోసం మీరు ఏం చేయాలంటే డార్క్ చాక్లెట్, టర్మరిక్ అంటే పసుపు, మీరు వాడే ఫుడ్లో పసుపు అనేది ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. అండ్ 3rd వన్ వచ్చేసి మీరు గ్రీన్ టీ అనేది తాగాలన్నమాట. డార్క్ చాక్లెట్ తినమని చెప్పానని మొత్తం చాక్లెట్ తినడం కాదు, జస్ట్ ఒక పీస్లో హాఫ్ బైట్ అనేది మీరు తినాలి. సో అలా తింటే మీకు కొద్దిగా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవడం జరుగుతుంది. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి నైట్ టైమ్స్ తినడానికి. సో బ్రౌన్ రైస్, అలాగే ఆల్మండ్స్, నట్స్, వాటితో పాటు గ్రీన్ టీ, మీకు మోకాళ్ళ నొప్పి నుంచి మీకు రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. Thank you for watching this video.